మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సర్వే నెంబర్ 25, 26లో ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరిస్తూ భారీగా సిబ్బందిని మోహరించిన అటవీశాఖ జేసీబీలతో ఆదివాసుల గుడిసెలు తొలగించి వారిని తరలించాలని ప్రయత్నించారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా అటవీశాఖ సిబ్బంది అడ్డుకోవడంతో జర్నలిస్టులు దీనితో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అటవీశాఖ అధికారులపై దాడి చేశారని 14 మంది ఆదివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు. వీరికి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని, అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళని మేము అందరం వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత రాజేందర్ సార్ని సార్ వచ్చి మమ్మల్ని అందరినీ ఒకసారి ఇక్కడికి రండి అని మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా చేసిండు సార్. చేసిన తర్వాత మేము అందరం కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు కదా, కలెక్టర్ దగ్గరకు పోయి అవి వారెంట్ తీసుకొని వచ్చి మా దాంట్లో నుంచి 15 మందిని తీసుకుపోయారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. వాళ్ళు చూపెట్టాలి కదా సార్, ఏ కారణం కొద్ది కొట్టినామో మేము కూడా చెప్తున్నాం కదా సార్. మరి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించే తీసుకుపోతానన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించలేదు. మా దాంట్లో నుంచి 13 మందిని తీసుకుపోయారు. దానికి మాకు ఇప్పుడు ఏం చెప్తారో